6 నెలలకు ఒకసారి విజిట్ చేసిన వాసు గారికి మేము మాట్లాడుతుందో లేదు ఎట్లా తెలుస్తుంది? 6 నెలలకు ఒకసారి సెన్సేషన్ కోసం ఏదో ఒకటి మాట్లాడుకోండి, తప్పలేదు. మీ కోపాలు, మీ వ్యక్తిగతాలు, మీ వ్యాపార లావాదేవీలు, ఏమైనా నష్టాలు జరిగితే మీరు మాట్లాడుకోండి. ఎమ్మెల్యే గారు ఆఫీసులో 7 పిఏలా? 7 పిఏలకి ఎన్ని డిపార్ట్మెంట్లు పంచారు? ప్రశ్నిస్తే ఎమ్మెల్యే గారు కూడా కోపం వస్తుంది. పాపం ఎమ్మెల్యేకి ఎందుకు కోపం వస్తుంది? అధికారంలో ఉన్నవాడు, పెత్తనం చేసేవాడు ప్రతిదానికి జవాబుదారీగా ఉండాలి, లేకపోతే అధికారులు చెప్పించాలా? మీ అబ్బా కొడుకులు ఇద్దరు లోపల వేయించేవాడిని అన్నాడు కూటమిలో లేకపోతే. అంటే ఈ ఆరోపణలన్నీ నిజమైతే నిజమైనవి, కానీ కూటమిలో జనసేనలు జరగకపోతే ఈ పాటికి అబ్బా కొడుకులు ఇద్దరు లోపల వేయించేవాడు అన్నాడు. ఆయన ఏమంటాడు? కూటమి ధర్మం పాటిస్తున్నాను, లేకపోతే నిన్ను కడిగేసేవాడిని, నేను బట్టలు తీసేవాడిని అంటాడు. ఇదేంద్ర బాబు అసలు ఆ డిపోలకు తోలిన ఇసుక ట్రాక్టర్ డ్రైవర్లు ధర్నా చేసేది ఏంది? ఆ లారీలో రోడ్లకి మాకు డబ్బులు లేదనేది ఏంది? ఎగ్గొట్టారనేది ఏంది? మీ చెయ్యి ఎందుకు దీంట్లో, మీ చేతులు ఎందుకు ఉన్నాయి అంటే ఇదంతా వ్యవహారం లూటే కదా. గవర్నమెంట్ ఇల్లు కట్టడానికి సేకరిస్తుంటే మీరు అడ్వాన్స్ ఇచ్చేదేంటి? మీరు ఎవరికి అడ్వాన్స్ ఇచ్చారు, ఎవరి దగ్గర మళ్ళీ డబ్బులు రిటర్న్ తీసుకున్నారో అది కూడా ఎమ్మెల్యే. డిఎస్సీల్లో పోస్టులు అమ్ముకొని మోసం చేస్తున్నారు, ఫీజు రియంబర్స్మెంట్ ఎగ్గొట్టారు, స్కాలర్షిప్లు ఇవ్వట్లేదని మేము మాట్లాడుతుంటే దొంగ మాటలు మాట్లాడుతున్నారు. వైఎస్సీపీ వాళ్ళు దొంగలు, ఇన్స్టిట్యూషన్స్ మోసం చేశారు, వ్యవస్థలు ఛిద్రం చేశారు. మీ గాంగా తెలుసని వ్యవస్థలు, ఇన్స్టిట్యూషన్స్, కంపెనీలు అసలు ఏంది మీరు మాట్లాడే అబద్ధాలని నేను అడుగుతున్నాను. మా ప్రభుత్వాల్లో అప్పులు అవుతున్నాయని చెప్పి శ్రీలంక అని ప్రచారం చేశారు. ఇప్పుడు మీరు ఏ లంక అనాలా మిమ్మల్ని? అన్ని డీకేలు తీద్దామంటే కొత్తపట్నం మండలంలో డీకేలన్నీ బయటికి తీద్దాం, అందరికీ హ్యాండ్ ఓవర్ చేద్దాం ప్రభుత్వానికి. దానికి మీరు సిద్ధమైతే చెప్పండి. ఇక మీరు మాట్లాడుకుంటూ తగాదాలు పెట్టుకుంటున్నట్టుగా నటిస్తున్నారు. మీ దగ్గర ఎక్కడ తగాదా ఉంది? మీరు అసలు లోపల తగాదంతా డబ్బుల కోసం తగాదాలు మనసులో పెట్టుకొని, డబ్బులు గొడవలు మనసులో పెట్టుకొని ఇక్కడికి వచ్చి ఒంగోలును డిస్టర్బెన్స్ చేస్తా. నిన్న ఆరోపణల పరంపరలంతా మీరంతా చూశారు. మధ్యలో మేము మాట్లాడాల్సిన అవసరం లేదు, కానీ మమ్మల్ని కూడా లాగారు. వైఎస్ఆర్ పార్టీ నాయకులు మాట్లాడట్లేదు అని 6 నెలలకు ఒకసారి విజిట్ చేసిన వాసు గారికి మేము మాట్లాడుతుందో లేదు ఎట్లా తెలుస్తుంది? 6 నెలలకు ఒకసారి సెన్సేషన్ కోసం ఏదో ఒకటి మాట్లాడుకోండి, తప్పలేదు. మీ కోపాలు, మీ వ్యక్తిగతాలు, మీ వ్యాపార లావాదేవీలు, ఏమైనా నష్టాలు జరిగితే మీరు మాట్లాడుకోండి. మధ్యలో మేమేం చేసాం? ఈ జిల్లాలో మొదట మా ప్రభుత్వం ఉన్నప్పుడు సిట్ కంప్లైంట్ ఇచ్చి, కలెక్టర్ గారికి కంప్లైంట్ ఇచ్చి సిట్ వేయించింది నేనే. మీ కాడ కావాలంటే ఆ వీడియో షేర్ చేస్తాం మీ అందరికీ. నేను ఆనాడు విజిలెన్స్ కమిటీలో మెంబర్గా, మా రైస్ మిల్ ప్రెసిడెంట్గా నేనుండి, అది ప్రభుత్వ నియామకం కాదు, నేను రైస్ మిల్లర్స్ ఓనర్స్ ప్రెసిడెంట్గా ఉండి కమిటీకి వెళ్ళి జరుగుతున్న విషయాలు చెప్తే ఆయన స్పందించి కలెక్టర్ దినేష్ కుమార్ గారు సిట్ వేశారు. ఆ సిట్ ఇప్పుడు వరకు ఏమైందో తేల్చట్లా. మొత్తం తేల్చి వాళ్ళకి తేల్చేస్తానన్నారు మన ఎమ్మెల్యే జనార్దన్ గారు. ఏమీ తేల్చినట్టు కానీ, ఎక్కడ పరిష్కారం అయినట్టు కానీ, ఆ కేసులు ఏమైనాయో సుమారు 72 కేసులు ఏమో నేను దగ్గరుండి కూడా చాలా కేసులు కట్టించాను. ఆ రోజు ఉన్న డిఎస్పి అశోక్ వర్ధన్ రెడ్డి గారు కూడా చాలా నిజాయితీగా మొత్తం మంచి సెక్షన్లు పెట్టారు. ఆనాడు బాగా చొరవగా ముందుకెళ్తున్న ఎస్పీ గారిని మార్చేశారు ఎన్నికల టైం అని. సరే, ఇప్పుడు కొత్తగా అది ఎజెండాగా పెట్టుకున్న వ్యక్తి ఎమ్మెల్యేగా ఎన్నికయ్యాడు. దాని మీద ఆరోపణలు. సరే, మా ప్రభుత్వంలో సిట్ వేసినా కూడా నువ్వేదో తేలుస్తాను పూగుతాను అన్నావు. ఇంతవరకు ఏ ఒక్క పరిష్కారం అయినట్టు కూడా మనకి ఎక్కడ కనపట్ల.
ఆ సిట్ ఏమైందనేది నువ్వు సమాధానం చెప్పాలా. 2 సంవత్సరాలు గడిచింది, ఎమ్మెల్యే సమాధానం చెప్పాలని ఈ సందర్భంగా కోరుతున్నా. మెప్మా మీద ఆరోపణలు వచ్చిన మాట నిజం. ఇది తేలుస్తాను పొడుస్తానని చెప్పి ఒక అధికారిని సస్పెండ్ చేసి గప్ చిప్పున సైలెంట్ అయిపోయారు. ఒక అధికారి సైలెంట్ అయితే అధికారిని సస్పెండ్ చేస్తేనో లేదా ట్రాన్స్ఫర్ బదిలీ చేస్తేనో అయ్యేది కాదు కదా. కలెక్టర్ ఆధ్వర్యంలోనే కమిటీ వేసి కలెక్టర్ ద్వారా 1 నెలలో పరిష్కారం చేసి ప్రజల ముందు చెప్తా ఉన్నారు. అది ఏమైంది ఎంక్వైరీ అనేది మేము అడుగుతున్నాం. ఆ రోజు మెప్మా విషయం కూడా మేము మాట్లాడాం, దాని మీదనే ఎంక్వైరీ చేశారు. ఇది వాసు గారికి కూడా తెలియజేస్తున్నాం. మేము మాట్లాడుతున్న విషయాలు ఆయన ఆరోపిస్తున్నట్టుగా లేవు. ఇక్కడ వైఎస్ఆర్ పార్టీ ప్రజల్లో ఉంది, ప్రతి విషయం మాట్లాడుతుంది, భూ కబ్జాలను అడ్డుకుంటుంది. పాత మార్కెట్ సెంటర్లో ఒక పందిరేసి షెడ్ వేసి పాత మార్కెట్ని కబ్జా చేయకపోతే మా పార్టీ తరఫున మేము అడ్డుకున్నాం. కేశవరాజు కుంట దగ్గర కుంటపోరం ఒక భూముల్ని లేఅవుట్లు అయిపోతే మేము అడ్డుకున్నాం. కూరగాయల మార్కెట్లో కోవిడ్ టైంలో పన్నులు వసూలు చేయకుండా వాటి పెనాల్టీలు వేసి 3 రెట్లు పెనాల్టీలు వేసి ఏకపక్షంగా ఒక పార్టీ అనుకున్న వాళ్ళందరినీ ఖాళీ చేపియాలని చూస్తే మేము అడ్డుకొని న్యాయ పోరాటం చేస్తామని అడ్డం తిరిగేసరికి ఆ కార్యక్రమం ఆగిపోయింది. 6 నెలల నుంచి వచ్చి ఆయనకి ఇవన్నీ గుర్తుండవు, తెలియకపోవచ్చు. ఇక్కడున్న ఆయనకు తెలుసు. తర్వాత ప్రశ్నించమని మనం అందరం అడుగుతున్నాం, ప్రశ్నించమని నేను కూడా అడుగుతున్నా. ఎందుకంటే ప్రశ్నిస్తే ఎమ్మెల్యే గారు కూడా కోపం వస్తుంది. పాపం ఎమ్మెల్యేకి ఎందుకు కోపం వస్తుంది? అధికారంలో ఉన్నవాడు, పెత్తనం చేసేవాడు ప్రతిదానికి జవాబుదారీగా ఉండాలి, లేకపోతే అధికారులు చెప్పించాలా. ఇన్ని ఆరోపణలు వస్తుంటే మీకు ఆఫీసులో ఎమ్మెల్యే గారి ఆఫీసులో 7 పిఏలా? 7 పిఏలకి ఎన్ని డిపార్ట్మెంట్లు పంచారు? అసలు కలెక్టర్ ఆఫీసులో అందరికీ సమానంగా పనులు జరుగుతున్నాయా? మాయాబజార్ సినిమాలో అస్మదీలు తస్మదీలు అన్నట్టుగా వీళ్ళు వాళ్ళవారా మనవారా అని తేల్చుకుంటూ పరిపాలన చేస్తున్నారు. ఇది అసలు ప్రభుత్వమేనా? ఎన్నికల వరకే రాజకీయాలు, ఎన్నికల తర్వాత అందరం సమానం అన్న మా ప్రభుత్వం జగన్మోహన్ రెడ్డి గారి సిద్ధాంతం ఎక్కడా? ఇక్కడ మావారా కానివారా అని చెప్పి ఆలోచిస్తున్న ఈ ప్రభుత్వం ఎక్కడ? అధికారులకి చెప్తున్నా, కలెక్టర్లకి చెప్తున్నా, మీరు ప్రతి ప్రభుత్వంలో ఉద్యోగం చేయాలా? ఇటువంటి పక్షపాతాన్ని మీరు చూస్తూ ఎట్లా మీరు పరిపాలన చేస్తారని నిలదీస్తున్నా. ఇన్ని ఆరోపణలు ఒకరికొకరు చేసుకున్నారు కదా. నిన్న జనసేన నాయకుడు ప్రశ్నించాడు, తెలుగుదేశం పార్టీ నాయకుడు కోప్పడ్డాడు. ఈయనేమన్నా లోపలేపించేవాడిని, మీ అబ్బా కొడుకులు ఇద్దరు లోపలేపించేవాడిని అన్నాడు కూటమిలో లేకపోతే. అంటే ఈ ఆరోపణలన్నీ నిజమైతే నిజమైనవి, కానీ కూటమిలో జనసేనలో జరగకపోతే ఈ పాటికి అబ్బా కొడుకులు ఇద్దరు లోపలేపించేవాడు అన్నాడు. ఆయన ఏమంటాడు? కూటమి ధర్మం పాటిస్తున్నాను, లేకపోతే నిన్ను కడిగేసేవాడిని, నేను బట్టలు తీసేవాడిని అంటాడు. ఇదేంద్ర బాబు అసలు మీ కూటమిలో ఉంటే ఒక పద్ధతి, లేకపోతే ఇంకో పద్ధత? కలెక్టర్ గారిని అడుగుతున్నా ఈ సందర్భంగా, కలెక్టర్ గారు, మీరు ఈ జిల్లాకి మేజిస్ట్రేట్ మొత్తం మీ ఆధ్వర్యంలో ఉంటుంది. ఒకిద్దరు మాజీ మంత్రి, ప్రస్తుత ఎమ్మెల్యే ఆరోపణలు చేసుకుంటున్నారు వారి అవినీతి మీద. దీని మీద మీరేం చర్యలు తీసుకుంటారని నేను సూటిగా కలెక్టర్ గారిని అడుగుతున్నా. ఎందుకంటే ప్రజాధనం దుర్వినియోగం చేశారని వీరిద్దరు ఆరోపణలు. ఒకరు మట్టి తోలుకున్నారన్నారు, ఇసుక తోలుకున్నారు. ఇసుక నిజమే, మా ప్రభుత్వంలో ట్రాక్టర్ 3-3.5 వెయ్యి ఉంటే ఇవాళ 5,000 దాకా ట్రాక్టర్ పోయింది. ఉచిత ఇసుక రేట్ ఎందుకు పెరుగుద్ది? ఉచిత మా గవర్నమెంట్ హయాంలో 600 కోట్ల రూపాయల సంవత్సరానికి ప్రభుత్వానికి రాబడి ఉంది. ఇక్కడ ఉచితం అని పేరు పెట్టి రేటు పెంచారు. అసలు ఎవరికోళ్ళు ట్రాక్టర్లు తెచ్చుకొని ఇసుక అమ్ముకునే దానికి మీరు డిపోలు కండక్ట్ చేయటం ఎందుకు? డిపోల కాడ మీ మనుషులు కాపలాలు ఎందుకు? అవి మీరు పోయి ఓపెన్ చేసేది ఏంది? ఆ డిపోలకు తోలిన ఇసుక ట్రాక్టర్ డ్రైవర్లు ధర్నా చేసేది ఏంది? ఆ లారీలో రోడ్లకి మాకు డబ్బులు లేదనేది ఏంది? ఎగ్గొట్టారనేది ఏంది? మీ చెయ్యి ఎందుకు దీంట్లో? మీ చేతులు ఎందుకు ఉన్నాయి?
అంటే ఇదంతా వ్యవహారం లూటియే కదా. ఇంకో మాట మాట్లాడాడు ఎమ్మెల్యే జనార్దన్ గారు. ఆ హౌసింగ్కి చింతల దగ్గర ఇళ్ళకి టిడ్కో హౌసెస్కి నేనే డబ్బులు అడ్వాన్స్ ఇచ్చాను 5 లక్షల కాడికి. నా డబ్బులు ఒక 3.5 కోట్ల రూపాయలు అడ్వాన్స్ ఇచ్చి భూమి సేకరించాను, తర్వాత తీసుకున్నాను అంటాడు. ప్రభుత్వం సేకరించే భూమిలో గవర్నమెంట్ ఇల్లు కట్టడానికి సేకరిస్తుంటే మీరు అడ్వాన్స్ ఇచ్చేదేంటి? అంటే ఇక్కడ తప్పు జరిగిందని మీ మాటల్లో మీరు అడ్మిట్ అయ్యారు కదా. కాదంటే మీరు చెప్పిన ఆన్సర్కే మేము ఇప్పుడు చెప్తున్నాం. మీరు ఎవరికి అడ్వాన్స్ ఇచ్చారు, ఎవరి దగ్గర మళ్ళీ డబ్బులు రిటర్న్ తీసుకున్నారో అది కూడా ఎమ్మెల్యే, బాధ్యత కలిగిన ఎమ్మెల్యే సమాధానం చెప్పాలి. రైతులకు అన్యాయం చేస్తున్నారు మీరు. నిరుద్యోగులకి డిఎస్సీల్లో పోస్టులు అమ్ముకొని మోసం చేస్తున్నారు. ఫీజు రియంబర్స్మెంట్ ఎగ్గొట్టారు. స్కాలర్షిప్లు ఇవ్వట్లేదని మేము మాట్లాడుతుంటే దొంగ మాటలు మాట్లాడుతున్నారు. వైఎస్సీపీ వాళ్ళు దొంగలు, ఇన్స్టిట్యూషన్స్ మోసం చేశారు, వ్యవస్థలను ఛిద్రం చేశారు. మీ గాంగా తెలుసని వ్యవస్థలు, ఇన్స్టిట్యూషన్స్, కంపెనీలు, అసలు ఏంది మీరు మాట్లాడే అబద్ధాలని నేను అడుగుతున్నాను. మదర్ డైరీ పాల కేంద్రం గిట్టుబాటు కావట్లేదు, రైతుల్ని పాల ఫ్యాక్టరీల వాళ్ళందరూ సిండికేట్ అయ్యి రైతులను దోచుకుంటున్నారని మదర్ డైరీని తీసుకొచ్చి ఒంగోలు డైరీని హ్యాండ్ ఓవర్ చేసి 5 రూపాయలు రేటు పెంచి ఇచ్చి పాలు ప్రొక్యూర్ చేస్తే ఇవాళ డైరీ ఏ స్థితిలో ఉంది? ఎవరు ఇన్స్టిట్యూషన్స్ని మూతేస్తున్నారు? ఎవరు హయాంలో ఉన్న ఉద్యోగాలు పోతున్నాయి? మీరు ఉద్యోగాలు కల్పించేవాళ్ళ? మేము ఇన్స్టిట్యూషన్స్ దెబ్బతీసేవాళ్ళమా? 17 మెడికల్ కాలేజీలు కట్టిన జగన్మోహన్ రెడ్డి గారు, గ్రామాన సచివాలయాలు కట్టిన నాయకుడు, ప్రతి ఊళ్ళో విలేజ్ క్లినిక్ కట్టి పరిపాలనని నాడు ఎన్టీ రామారావు మండలాల దాకా తీసుకొస్తే జగన్మోహన్ రెడ్డి గారు గ్రామాల దాకా తీసుకొచ్చి ఏదైతే గాంధీ కలల కన్నా గ్రామ స్వరాజ్యం అనేది జగన్మోహన్ రెడ్డి గారి ద్వారా 75 ఏళ్ళ తర్వాత సాకారం అయితే మీరు దుష్ప్రచారం చేస్తారా? మా ప్రభుత్వంలో అప్పులు అవుతున్నాయని చెప్పి శ్రీలంక అని ప్రచారం చేశారు. ఇప్పుడు మీరు ఏ లంకనాల మిమ్మల్ని? 2 సంవత్సరాల్లో మాకు 5 సంవత్సరాలు మాకు కోవిడ్ ఉండి ఇబ్బంది అయ్యి డబ్బులు లేక ఆ పరిస్థితులను అధిగమిస్తా చేసిన 3,30,000 కోట్ల రూపాయల కంటే దాటి 3,60,000 కోట్లు మీరు 2 సంవత్సరాల్లోనే చేస్తే ఇంకా 3 సంవత్సరాలు ఏమి నడిపిస్తారు? బురదగుంటలో రాజధాని కడతారు, రాజధానికి వ్యతిరేకంగా దాంట్లోనే మునిగిపోతారంటారు. ఒరే బాబు, ఊరు ఎవరైనా మెరక మీద కట్టుకుంటారు. మళ్ళీ చెబుతున్నాం, ఊరు మెరక మీద కట్టుకుంటారు. ఆల్రెడీ హైవే మీద, మంగళగిరి హైవే మీద మెరక భూములు ఉన్నాయి, కొండమ్మడికి మెరక భూములు ఉన్నాయి. అక్కడ కట్టుకుంటే సరిపోద్దని చెప్తుంటే అమరావతిని వ్యతిరేకిస్తే అది మేము దేవుడు లేడన్నట్టు. అమరావతి ఏమన్నా దేవత? అమరావతి అంటే అమరావతిలో పోయి ఆ ఊర్లో కడితే బాగానే ఉంటుంది. మీరు పెట్టిన పేరు తగ్గట్టుగా అమరావతి, ధరణికోటలో మెరక భూములే. మీరు కడుతున్న జరీబ్ భూములు పల్ల ప్రాంతాల్లో అడుగుకి 2,500-3,000 రూపాయలతో పూర్తి కావాల్సిన కన్స్ట్రక్షన్లు 20-21 తోటి మీరు కడతా, ప్రభుత్వ ధనాన్ని లూటీ చేస్తా, అవసరం లేని రోడ్లు వేస్తా, రోడ్లకు కూడా 3-4 రేట్లు పెంచుకొని లూటీ చేస్తా, ప్రజలను అప్పుల్లోకి ముంచుతా, భావితరాలని నాశనం చేస్తా భవిష్యత్తుని. ఈ రాష్ట్రంలో మీ దెబ్బకి, మీలాంటి వాళ్ళ దెబ్బకి ఊళ్ళో పల్లెటూరులో వ్యవసాయం గిట్టుబాటు కాదు. వ్యవసాయం చేసుకోలేక పారిపోతున్నారు యువకులు. లైవ్లీహుడ్ లేదు ఇవాళ గ్రామాల్లో. పట్టణాల్లో పిల్లలు లేరు, మొత్తం వలసల బాట పట్టిపోతున్నారు. మీ పరిస్థితి చూసి ఎవరు వచ్చి ఈ అప్పులను తీర్చాలా? రేపు రాష్ట్రాన్ని మీరు అప్పుల్లో ముంచిపోతుంటే ఎవరు వచ్చి బతికించాలా? మీరు దోచుకొని ఎక్కడికి పోవాలని ప్రతిదాన్ని ప్రైవేటీకరణ చేస్తూ ఉంటారు. అన్ని ప్రైవేటీకరణ చేసి ముఖ్యమంత్రి పదవిని కూడా ఎవరికైనా లీజుకి ఇస్తావా చంద్రబాబు? నీ 5 ఏళ్ళు నిన్ను గెలిపించినందుకు 5 ఏళ్ళకి సంవత్సరానికి ఇంత లీజుకి పవన్ కళ్యాణ్కి ఎట్లాగూ లీజు కడుతున్నావు కదా, నువ్వు కూడా లీజుకి అమ్ముకో. మరి అన్యాయంగా ఈ పాలన ఉంది. ఇంకో మాట కూడా అడుగుతున్న ఎమ్మెల్యే గారిని. నిన్న వాసు గారు అడిగిన మాటల్లో డీకే భూములు రాజపాలలో మీరు చెరువులు చేసుకోవట్లేదా అని అడిగాడు. మేము వ్యాపారం చేసుకోవద్దా, రాజకీయాలు ఉంటే వ్యాపారం చేసుకోవాలి కదా అన్నారు. ఓకే, వ్యాపారం చేసుకోండి, ఎవరు కాదనట్లా. మీరు చేస్తున్నారు, ఒక 20 ఏళ్ళ నుంచేమో కరెంటు కనెక్షన్ తీసుకొని చేసుకుంటున్నారు.
మా ప్రభుత్వం ఏమో మీకేమో నోటీసులు ఇవ్వాల, కరెంట్ కనెక్షన్లు తీసేయాల, ఎవరు బతుకు వాళ్ళు బతుకుతున్నారు అనుకుంటున్నారు. మా అంజిరెడ్డి గారు ఇలాక వాళ్ళ అయిన వాళ్ళ చెరువుల్ని ఆయన మీద బూచిగా చూపించి ఇప్పటికి 10 సార్లు నోటీసులు ఇచ్చారు. 10 సార్లు నోటీసులు ఇచ్చారు. అంటే మీ పార్టీలో ఉంటే ఒక చట్టం, ప్రత్యర్థి పార్టీలో ఉంటే ఒక చట్టమా? ఇదేమి న్యాయం అని అడుగుతున్నా. లేదు అన్ని డీకేలు తీద్దామంటే కొత్తపట్నం మండలంలో డీకేలన్నీ బయటికి తీద్దాం, అందరికీ హ్యాండ్ ఓవర్ చేద్దాం ప్రభుత్వానికి. దానికి మీరు సిద్ధమైతే చెప్పండి, అందరూ సిద్ధమైతే చెప్పండి. ఇక మీరు మాట్లాడుకుంటూ తగాదాలు పెట్టుకుంటున్నట్టుగా నటిస్తున్నారు. మీ దగ్గర ఎక్కడ తగాదా ఉంది? మీరు గవర్నమెంట్ హాస్పిటల్ కాడ అయితే అంగంపాలెం దగ్గర కాడ కొట్టుకుందైతే ఎలక్షన్ టైంలో 99 మంది మీద కేసులు పెట్టుకున్నారు రిమ్స్ దగ్గర. దాంట్లో ఎఫ్ఐఆర్లో A1 జనార్దనం, A8 బాలినేని శ్రీనివాసరెడ్డి. ఇక అందరి మీద కేసులు ఉన్నాయి, ఒక 6 మీద మాత్రం కేసులు తప్పించారు. దామచర్ల జనార్దన్ మీద ప్రభు అంటే A3, బాలినేని శ్రీనివాసరెడ్డి A8, వేమూరు మాలాద్రి A10, నారాయణ రెడ్డి A14, బాలినేని ప్రణీత్ రెడ్డి A100. 100 మెంబర్స్లో 6 పేర్లు తీసి 94 మందిని ఎఫ్ఐఆర్లు ఇచ్చారు. మీరు కార్యకర్తల కోసమని మాట్లాడుకుంటున్నారు. ఏ కార్యకర్తల కోసం మీరు అందరూ త్యాగం చేస్తున్నారయ్యా? మీరందరూ ఒకటై మాట్లాడుకొని ఆ కుటుంబం ఈ కుటుంబం కేసులు తీసేపించుకొని కార్యకర్తలను బజార్లు వదిలేసి కార్యకర్తల కోసం మాట్లాడతారంట. కళ్ళనీళ్ళు వస్తాయి ఒక్కొక్కరికి. ఈ డ్రామాలు మళ్ళీ మేము మాట్లాడాలంట. మేము ప్రతి సందర్భంలో మాట్లాడుతున్నాం. క్యాన్సర్ హాస్పిటల్ వెనక మళ్ళా వాడెవడో నెల్లూరు జిల్లా వాడు వచ్చి ఆక్రమిస్తే వాడిని ఎదుర్కొన్నాం. అదే వ్యక్తి అపార్ట్మెంట్ దగ్గర వైశాస్ అపార్ట్మెంట్ జోలికి వెళ్తే మాట్లాడినాకే వాడిని పోలీసులు ఊరు దాటించి పంపించారు. మీరు కూడా వెనక్కి తగ్గితే ప్రతి అరాచకాన్ని ఇక్కడ మేము ఊర్లోనే ఉంటున్నాం. ఏ ఒక్క తప్పు జరిగినా మేము కాపలా కాస్తున్నాం మాకు చేతైన కాడికి. మీరు చాటుగా బినామీలతో చేసుకునే వ్యాపారాలు మేము ఆధారాలు లేకుండా మాట్లాడాలంటే మాకు నోరు రాదు. ఏదో ఒక రోజు పాపం బండి మీ వ్యాపారాల్లో మీకే తేడాలు వస్తే ఆ లిక్కర్ షాపులు బక్కర్ షాపులు వాళ్ళందరూ వాళ్ళే బయటకు వచ్చి చెప్పినాడు, వాళ్ళే చెబుతారు. 13 షాపులు నా తరఫున అని చెప్పి నిన్న మాటల్లో జనార్దన్ అడ్మిట్ అయ్యాడు. నా 13 షాపులు అనేది నోరు జారినట్టున్నాడు. మరి దాంట్లో వాటాలో ప్రత్యక్షంగా ఉన్నాయో పరోక్షంగా నాకు తెలీదు. ఆయనేమో నాకు మైన్ ఇచ్చారు, ఆ మైన్ చేసుకొని ఇట్లేదు, దానికోసం వెళ్ళాను అంటున్నాడు. మీరు అసలు లోపల తగాదంతా డబ్బుల కోసం తగాదాలు మనసులో పెట్టుకొని, డబ్బులు గొడవలు మనసుల్లో పెట్టుకొని ఇక్కడికి వచ్చి ఒంగోలును డిస్టర్బెన్స్ చేస్తా. సరే మీరెట్టా తగలబడ్డారు, మా పేర్లు ఎందుకు మధ్యలో? వైఎస్ఆర్ పార్టీ మాట్లాడట్లేదండి. నన్ను ఇంకొకరు అంటగట్టి అంటే వాసు గారు మాట్లాడే మాటలేంటి? మా పార్టీలో నా మీద ఎందుకు మాట్లాడుతున్నా? నేను జనార్దన్తో ఎట్టకొల్లుడు అవుతాను అనుకుంటున్నాడు. నేను జనార్దన్ మీద పోటీ చేయబోతున్నా. మా పార్టీ డిసైడ్ చేసింది. జగన్మోహన్ రెడ్డి గారు తెలిసి చెప్పారు కదా. ఎందుకు ఇట్లా మాట్లాడుతున్నారు అంటే మా వర్గాల నుంచి మాకు మా కేడర్ల అనుమానాలు క్రియేట్ చేయాలన్నా అది మంచి పద్ధతి కాదు. ఎవరు మీ మాటలు విశ్వసించరని ఆయనకి చెప్తున్నా. సరే మంచి అయినా చెడైనా ఆయన అడిగే ప్రశ్నలకి మీరు సమాధానం చెప్పాలని జనార్దన్ గారిని కూడా అడుగుతున్నా. వీళ్ళిద్దరు చెప్పలేకపోతే కలెక్టర్ గారిని విచారించమని, న్యాయాలు తేల్చమని, ప్రభుత్వ ధనం వీళ్ళ దగ్గర రికవరీ చేసి వీళ్ళ ఆరోపణల మీద తప్పుంటే వీళ్ళు దోచుకున్న దాంట్లో ఏదైనా ఉంటే అది తిరిగి వ్యవస్థలో వసూలు చేసి ప్రభుత్వానికి జమ చేసుకోవాలని కలెక్టర్ గారిని కోరుతా ఉన్నా.